गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। लिंगस्वरूप योगीन्द्रं संगमेश्वर स्वामी कारणं श्री समरसानंदमल्लपार्य सद्गुरुभ्यो नमो नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं नित्यानंद कोंडोजु श्रीतयार्यं गुरुं भजे। श्री सीतयार्य गुरोर्शिष्यं श्री समिष्टि बोधानंद दीक्षितं उपलंचि कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। जय बोलो सद्गुरु प्रभु महाराज की जय। పూజలు అందుకున్నటువంటి శ్రీ పాండరమ్మ మాత మరియు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గురువులు పెద్దలందరికీ, సభలో ఆశీల పెద్దలందరికీ పేరు పేరున వారి యొక్క పాదపద్మకు నమస్కరిస్తూ, ఈరోజు ఉదయం నుంచి చాలా చక్కటి ఉపన్యాసాలు పెద్దల చేత విన్నాం మనము. ఎందుకంటే మనము గురువు దగ్గరికి చేరినప్పుడు మన సాంప్రదాయంలో మొదటి శీర్షిక ఏంటంటే గురుమంత్రాన్ని అనుష్ఠానం చేయడము, రెండవది ఆచరణయుక్తంగా ఉండడం, మూడవది గురు చెప్పినటువంటి వాక్యాన్ని పెద్దల ద్వారా విచారించడం. అయితే ఈ అనుష్ఠానము, ఆచరణ, విచారణ అనేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ విధానం తెలియాలంటే ముముక్షులైనటువంటి వారిని గురువు దగ్గరికి చేరినప్పుడు మనకు భాగవత కృష్ణ అంటాడు, గురు శిష్యుల లక్షణములు, గురుబోధ రీతి, గురుగీతార్థం పెరిగిన నరులకే మెప్పగు, ఎరుగనియా మూఢ నరులకు ఇష్టతి అవునా. అంటే గురు యొక్క లక్షణము, శిష్యుని యొక్క లక్షణము, గురుబోధ రీతి, ఈ పద్ధతి తెలియాలంటే ప్రథమములో మనకు గురుగీత అనేటటువంటి అనుష్ఠాన గ్రంథంగా మనకు భాగవతకృష్ణ చెప్పిండు. ఎందుకోసం అంటే ఆస్యశ్రీ గురుగీతామాల మంత్రస్య భగవాన్ సదాశివ ఋషి విరాట్ చంద శ్రీ గురు పరమాత్మ దేవత హం బీజం సహశక్తి సోహం కీలకం శ్రీ గురుకృప ప్రసాద సిద్ధ్యార్థే జపే వినియోగ. అంటే ప్రతి మంత్రంలో బీజ నిర్మితమై అందులో ఉన్నటువంటి ఒక ఛందస్సు, ఒక కీలకము, ఒక రహస్యము, ఇటువంటి కూడుకున్నటువంటి మంత్రాన్ని, గురుగారు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే గురుకృప కలుగుతుంది. గురుకృప వినః మోక్షం లేదు అని సిద్ధాంతం అయ్యున్నది. కాబట్టి గురుకృప కలగాలంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయి చక్కగా పద్ధతిగా. అయితే గురుతత్వాన్ని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గురుగారి దగ్గరికి పోయిన తర్వాత మన గురుగీతలోనే జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. అంటే మనకు ఒక్కొక్క మెట్టుగా ఉదయం గురుగారు చెప్పిండు, ధ్యానం అనేటి ఏ రకంగా చేయాలి, జపం ఎందుకు చేయాలి, లయ అనేటటువంటిది ఏంటిది, మహాలయం అంటే ఏంటిది, ఈ విధానాన్ని మనం ప్రయాణం చేస్తూ అసలు ఎందుకోసం మనం గురు దగ్గరికి వచ్చినాము, అసలు నేనంటే ఏంటిది, ఈశ్వరుడు అంటే ఏంటిది, అధిష్టానం అంటే ఏంటిది, ఈ సృష్టికారమైన వస్తువు ఏంటిది, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తదైవచ, ఎన్ని చేసినా, యజ్ఞ యాగాదాలు చేసినా అసలు గురుతత్వం అంటే ఏంటిది, గురు స్వరూపం అంటే ఏంటిది, ఈ నిర్ణయం కాకుంటే ఎన్ని చేసినా నిరర్థకమే. అది తెలియాలంటేనే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ గురువు దగ్గర మనకు ప్రథమంలోనే తత్పదం అంటే ఏంటిది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అంటే
మొట్టమొదలు గురుగారి దగ్గరికి చేరినప్పుడు ఏ గురువుగారి చేత అయితే సత్పదార్థమై ఉన్నటువంటిది అఖండ మండలాకారమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని గురు స్వరూపాన్ని ఏ గురువు చేత దర్శింపబడుతుందో అటువంటి గురువుగారికి నా యొక్క నమస్కారము. ఈ రకంగా దర్శింపజేసినటువంటి వాడే గురుదేవుడు. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే స్థావర జంగమాములలో పశుపశువులలో చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతరము ఏ తత్వమైతే ఉండి చైతన్య స్వరూపమై ఉన్నదో అన్నిట్లోపట అది నీవయ్యున్నవు అని త్వంపదం అది ఒక నా స్వరూపాన్ని ఏ గురువుగారి చేత దర్శింపబడుతుందో అటువంటి గురుమూర్తికి నా యొక్క నమస్కారము. స్థావరం చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే చిన్మయ స్వరూపమై అది ఎట్లా ఉందంటే ఆ గురుస్వరూపము గురుగీతలనే అజోహం అమరోహంచ అనాది నిధనోహ్యయాం అవికార చిదానందో హాన్యయాన్ మహతో మహాన్. అటువంటి గురుస్వరూపము దాన్ని నేనేమో కించిజ్ఞత్తుడను ఆ పరమాత్మ స్వరూపం సర్వజ్ఞత్వము అని ఈ భేదభావం చేత ఉపాధి వశము చేత కూడుకున్నటువంటి నేను ఆ గురువు ద్వారా అంతటా నిండున్నటువంటి స్వరూపం ఏదైతుందో ఈ ఉపాధి దోషాన్ని నాకు బోధ ద్వారా జ్ఞానం అనేటటువంటి బోధాగ్ని చేత నాకు బోధింపబడ్డప్పుడు అది నీవు వేరు కాదు, అది నీవే అయ్యున్నవు. ఎట్లంటే ఒక జలములో కుండ పెట్టి లోపట నీళ్ళు బయట నీళ్ళు, లోపట బయట అనడానికి ఒక ఉపాధి ఉండడం వల్ల ఉపాధి దోచడం వల్ల అది నీవు నేను అని అనవలసి వస్తుంది. ఆ ఉపాధి తొలగిస్తే అంతా అదే. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అది నీ స్వరూపమే అయ్యున్నది. ఈ రకంగా దర్శింపజేసినటువంటి నా యొక్క గురుమూర్తికి నా యొక్క నమస్కారము. ఇటువంటి బోధ గురువుగారి చేత తస్య అవలోకనం ప్రాప్య అదేమంటుండు తస్యావలోకనం ప్రాప్య సర్వసంగ వివర్జిత. అంటే గురువుగారు ఈ రకంగా మనకు బోధ చేస్తే ఏ తత్వాన్ని మనకు దర్శింపజేసిండో అది నీకు అవలోకనమైతే తస్యావలోకనం ప్రాప్య అప్పుడు ఈ ఇంద్ర సమూహముతో ఈ పంచతన్మాత్రలో కూడుకొని ఈ మత్తులో ఉన్నటువంటి నాకు ఇవన్నీ దూరం అవుతుంటాయి. అది దగ్గర అవుతుంటే ఇవి దూరం అవుతుంటాయి. తస్యావలోకనం ప్రాప్య సర్వసంగ వివర్జిత. అప్పుడు ఏకాకి నిస్పృహశాంత చింతాసూయ వివర్జిత. అప్పుడు మిగిలింది ఒక్కటే, అది నా స్వరూపము, అదే పరమాత్మ స్వరూపము, అదే గురుస్వరూపము. ఈ రకంగా మనం ప్రయాణం చేస్తేనే మనకు ఆ తత్వం ఈ సృష్టికి ఆధారమైన వస్తువు గురుస్వరూపం ఏదై ఉన్నదో అది అవగాహన అవుతుంది. అయితే ఈ జీవునైనటువంటి నేను భవారణ్య ప్రవిష్టస్య దిజ్మోహ భ్రాంతి చేతసః ఏన సందర్శిత పంత తస్మై శ్రీ గురవే నమః. జీవుడైనటువంటి భక్తుడు సావు పుట్టుకలనే అరణ్యంలో ప్రవేశించి కారు చీకట్లు కమ్మి దరిగానలేక త్రోవ దొరకక భయభ్రాంతులచే తిరుగుతున్నటువంటి వానికి ఆ గురుమూర్తి యొక్క దర్శనం వల్ల భవారణ్య ప్రవిష్టస్య దిజ్మోహ భ్రాంతి చేతసః భ్రాంతి వలన యథార్థ జ్ఞానం మనకు తెలియలేకపోతున్నాము. ఆ యథార్థ జ్ఞానాన్ని అందించే కొరకు ఏన సందర్శిత పంతః ఆ గురుమూర్తి నాకు వచ్చి ఏ గురువైతే దారి చూపి అరణ్యం నుండి దారి చూపి నన్ను దరి చేర్చిండో అటువంటి గురుమూర్తికి నా యొక్క నమస్కారము. ఎందుకంటే ఈ ఈశనత్రయముల చేత వాసనత్రయముల చేత తాపత్రయముల చేత కొట్టుమిట్టాడబడ్డటువంటి నేను ఆ గురుమూర్తి ఎట్లా అంటున్నాడు, తాపత్రయాగ్ని తప్తానా మశాంత ప్రాణినాముదే గురురేవ పరాఘంగా తస్మై శ్రీ గురవే నమః. ఈ తాపత్రయముల చేత ఆధ్యాత్మిక
ఆది భౌతిక ఆది దైవిక ఈ తాపత్రయముల చేత కొట్టుమిట్టాడుబడి ఉన్నటువంటి కాల్చబడ్డటువంటి ఈ భక్తునికి ఆ గురుమూర్తి తాపత్రయాగ్ని తప్తాన మశాంత ప్రాణినామృతే గురురేవ పరాగంగా ఆ గురుమూర్తే గంగ స్వరూపుడై మనను ఆ తాపత్రయం నుంచి మనకు నెమ్మదిగా ప్రశాంతత అనేటువంటి చేకూర్చినటువంటి ఆ గురుమూర్తికి నా యొక్క నమస్కారము అని చెప్తుందన్నమాట. అయితే మనకు గురువుగారు చెప్పినటువంటి ఇక శుద్ధరిలోకి వస్తే నాయన మొదటి కందార్థం గురించి 20 భగవద్గీత శ్లోకాలు చెప్పిండు. ఎందుకంటే జనులారా జనన మరణములను త్రోయజాలు లక్షణయుతమై వినువారికి. చూడండి, ఆ 20 లక్షణాలతో కూడుకున్నటువంటి ఏదైతే సిద్ధాంతం అయి ఉన్నదో ఆ లక్షణాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తనను తాను చూసుకొని ఆ లక్షణయుతమై ఈ బోధ వింటూ ఉంటే గురువుగారు చెప్పే బోధ మనకు అప్పుడు అవగాహనకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా వినువారికి, వినడం అంటే తాను విని ఆచరించిన నాడే విన్నట్టు ఈ బోధ వినువారికి. తర్వాత గురువుగారు ఏ రకంగా అయితే తాను ఉన్నది లేనిది లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా, ఇది తోచింది భ్రాంతిరే అని ఎవరైతే చెప్తే దాన్ని ఆ రకంగానే దర్శించినాడే వినువారికి కనువారికి. అప్పుడు తన లావు, తన ఉనికి, తన యొక్క నిజస్థితి వినువారికి కనువారికి అప్పుడు తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే. అంటే ఈ బోధ యొక్క పద్ధతి ఎట్లుంటుందంటే, మామూలు బోధ వినాలంటే పిల్లగాని మనం బోధనా తరగతి క్లాసుకు తోలిస్తే ఆబ్సెంట్ కాకుండా సంవత్సరం వరకు కరెక్ట్గా పోతేనే కానీ అతడు చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుంది. మరి మన గురువుగారి దగ్గరికి పోయి ఈ బోధ యొక్క క్రమము పంచాక్షరి మంత్రాన్ని బోధించి సాంఖ్యాన్ని విధిని, తర్వాత తారక మంత్రాన్ని చేసుకొని చర్చక్ర నిరూపణ చేసుకొని అంశమంత్రాన్ని విని ఆ తర్వాత మహావాక్య విచారణ చేసి ఆ తర్వాత అతీతమైనటువంటి బోధ ద్వాదశి షోడశి బోధను వింటూ ఉంటే అప్పుడు ఇక ఈ క్రమ పద్ధతి. కానీ వచ్చినటువంటి వారికి పరిపూర్ణ బోధ, ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అంటే అది పునాది లేనటువంటి యొక్క అదవుతుంది అనమాట. కాబట్టి పునాది ఉండాలంటే ఈ బోధ క్రమాన్ని మనం వినుకుంటూ పోతుంటే అప్పుడు అవుతుంది. అయితే ఈ బోధ ఎటువంటి దానికి అందార్థంలో మనకు చెప్తాడు, ఎరుకనే కలలోపల నేను అరుదెంచితి మీరలట్ల అరుదెంచితి. ఎరుక జన నేను మీరలు ఎరుకతో జను వారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి నెరిగి ఈ వరకు. నరులారా గురుబోధం చనుమేల్క చేకుంటే ఎరుకనే కలజోలి ఎరిగున్నా నిలువదంచు ఎరిగేటి కొరకు. ఎంత చక్కగా మనకు వివరణ చేసిండు మొదట్లోనే. అసలు ఈ ఎరుక అనేదే ఒకటి పెద్ద కళ. ఈ కళలో వచ్చినటువంటి వారందరూ కూడా ఆ కళతో వచ్చి కళవైనప్పుడు కళతో కూడా అందరు ఏ రకంగా పోతారో, నేను వచ్చినటువంటి జగత్ అంతా ఇది భ్రాంతితో కూడుకున్నటువంటిదే, ఇది లేనటువంటిదే, నేను అందరం పోయేవారం అని బోధిస్తూ మనకు చెప్పినటువంటి వాడు. కాబట్టి ఇంతటితో నేను వాసం ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజ్కి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.